ప్రైజ్ ది లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎస్కేలు గ్రంథం 20:12 మరియు యెహోవానగు నేను వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు యెహోవానగు నేను వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 2:3 కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. మార్కు సువార్త 2:27-28 మరి విశ్రాంతి దినమున మనుషుల కొరకు నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. ఎస్కేలు గ్రంథం 20:20 నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23 సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉంటున్నట్లు కాపాడబడునుగాక. నిర్గమకాండం 31:14 కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. లేవీకాండం 19:3 మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన ధర్మశాస్త్రం విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. యెషయా గ్రంథం 56:2 నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 17:22 విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి మీ ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చెయ్యకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగాను ఎంచుకొనుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటే విశ్రాంతి దినమును ప్రతిష్ఠితంగా ఎంచుకొని నిన్ను మహిమపరచుకునే పరిశక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.